దేవుని మాట వింటాం, దేవుని పని చేస్తాం. పాపానికి దాసులమైతే పాపం చెయ్యాలని ఆలోచన కలిగి పాపం చేస్తూ ఉంటామండి. ఒక యజమానుడు, ఒక దాసుడు యజమానికి లోబడి యజమాని చెప్పిన మాట ప్రకారంగా జీవించాడు అనుకోండి, యజమానికి దాసుడిగా తన కర్తవ్యాన్ని, తన బాధ్యతని నెరవేర్చే దాన్ని బట్టి యజమానికి దాసుడిగా ఉన్నట్టండి. ఈరోజు మనం దేనికి దాసులుగా ఉంటున్నాం? మనుషులకు దాసులుగా ఉంటే మనుషులు మెప్పించాలండి. అధికారులకు దాసులుగా ఉండాలంటే అధికారులకు వారిని మెప్పించాలి, వారికి లోబడాలి. అధికారులుగా మనుషులుగా దేనికి మీరు దాసులు అయిపోతున్నారు? ఒకవేళ పాపానికి దాసుడు అయితే పాపం నిన్ను చేయిస్తుంది, పాపములో ఉండిపోతాం, పాపం చేస్తూనే నీ జీవితం ఉంటుంది. పాపం వల్ల వచ్చే జీవితము మరణమండి. అది క్రైస్తవులకు తెలుసండి. అయినా సరే పాపానికి దాసులైపోతూ పాపం చేస్తూ ఈరోజు జీవితాలు ఉంటున్నాయండి. ఎందుకండి ఇలాంటి జీవితం? మహిమ లేదండి. ఒక్కరోజైనా దేవుడికి జ్ఞాపకం రాడండి. అబద్ధాలు ఆడుతున్నారు అనుకోండి, నోరిపోతే అబద్ధం అనుకోండి, ఎప్పుడు అబద్ధానికి దాసుడు. అవునా? అబద్ధాలు ఆడుతున్నవాడు ఆ నోరు విప్పితే అబద్ధం అంటే వాడి జీవితం అంతా కూడా అబద్ధాలు ఆడడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి దాసుడు అయితే దేవుని యొక్క కట్టడల ప్రకారంగా నీ జీవితం ఉంటుంది. ఎందుకంటే దేవుని వాక్యానికి లోబడ్డావు, దేవుని వాక్య ప్రకారంగా నీ జీవితం ఉండాలనుకున్నావు, ఆయన ఆజ్ఞలు పాటించాలనుకున్నావు, ఆయన ఆజ్ఞలు పాటించాలనుకుంటావు. నీవు దేవునికి దాసుడిగా ఉండాలి. ఒకవేళ పాపానికి దాసుడు అయిపోయావా, వాక్యం విన్న ఆ క్షణంలో మెసేజ్లు వచ్చినాయి అనుకోండి, మెసేజ్ చూడడానికి ఇష్టపడతారు. అవునా? ఎందుకంటే పాపం చేయాలని ఆలోచన, లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన కోరికలు. ఒకవేళ ఇంటి మీద ప్రేమ ఉందనుకోండి, ఇంటికి వెళ్ళిపోవాలి, ఇంటి దగ్గర పిల్లలు చూడాలి, ఇంటి దగ్గర కుటుంబాన్ని చూడాలి అంటే ఇంటికి బానిస అయిపోతున్నారు, ఇంటికి లోబడిపోతున్నారు. అలాగే సెల్ ఫోన్కు బానిస. ఈరోజు వాక్యం వింటారండి, మనసంతా ఎక్కడ ఉంటుందో తెలుసండి? సెల్ ఫోన్